ఎలా అండి అందరికీ హ్యాపీ సండే. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఏంటో స్పెషల్ చూద్దామా. బెండకాయ పులుసు అండి, వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్. చూద్దామా, ట్రై చేద్దామా. ఇదిగోండి బాణంలో నూనె వేసాను, ఇక పోపు గింజలు కాస్త వేసాను, అది ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయ్యాక ఏంటి వేద్దాం చూద్దామా. చూడండి, ఇదండి అల్లం తురుము వేసాను, ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను. అది కాస్త ఫ్రై అవ్వాలి, ఎందుకంటే గార్లిక్ అంటే వెల్లుల్లి యూస్ చేయను, ఉల్లిపాయలు కూడా యూస్ చేయను. ఇక బెండ ముక్కలు కట్ చేస్తున్నాయి, అవి వేస్తున్నా. ఇక టమాటో ముక్కలు వేసా, ఇక సాల్ట్ కాస్త వేసా, కాస్త మగ్గాలి అని. అది ఫ్రై అవుతూనే ఉన్నాయి. చూడండి, సూపర్గా ఉంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. కాస్త మగ్గడానికి ఇక్కడ డక్కని పెట్టుకున్నాను, అది కాస్త అయింది. చూడండి, కాస్త మగ్గింది. మగ్గుతున్నా చూసారా ఎలా మగ్గింది చూడండి. వితౌట్ ఆయిల్ అంటే వితౌట్ ఆనియన్ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. దేవుడికి భోగం కూడా ఇలానే పెడతారు, వితౌట్ ఆనియన్ ప్లస్ గార్లిక్. ఇది పసుపు కారం వేసాను, ఇక మసాలా కాస్త వేసాను. ఎమ్మీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. నేనంటే ఈరోజు సండే కదా, నాన్ వెజ్ ఏం తినని, జస్ట్ అలా వేసుకొని ఇది గరం మసాలా వేసుకున్నాను. నేను గరం మసాలా కూడా వేసి కాస్త ఫ్రై చేసి, ఎందుకంటే కొద్దిగా గుమ్గుమ్లు ఆడాలి కదా అనేసి. ఇది చింతపండు అండి, అంటే నానబెట్టి వేసాను. చింతపండులో మనం వండితే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. తమిళియన్స్ కూడా బెండకాయ గ్రేవీ పెడతారు, చాలా బాగుంటుంది. వాళ్ళ డిష్ కూడా ఇది. యాక్చువల్లీ ఇది డిష్ వాళ్ళదేని. నేను మా స్టాఫ్ అంటే ఆఫీస్కి తెస్తుంటే వాళ్ళకి అడిగేసి నేను ఇది జస్ట్ ట్రై చేసాను. వాళ్ళు ఆనియన్స్ వేస్తే నేను ఆనియన్ లేకుండా చేశాను. కానీ చూడండి ఎలా మగ్గింది, చూడండి చాలా బాగుంది. మంచి రుచి అంటే గుమగుమలు ఆడుతుంది, అంటే స్మెల్ అంటే చాలా వచ్చేసింది. ఇక్కడ నుంచి చూడండి, అన్నం వేడివేడి అన్నంలో అట్టాకుపై అన్నం వేసాను, అన్నంపై ఇది బెండకాయ పులుసు వేసాను. అది అంటే వాసన ఎలా వస్తుందంటే చాలా రుచికరంగా ఉంది. చూస్తుంటే నాకు ఇంకా నోరు ఊరుతుంది. చూడండి, మీకు ఊరుతుందా? కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. చాలా మీరు ట్రై చేయండి. వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్. ఇది మన దేవుడి కోసం భోగం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. ఇది కొంచెం ఆకు వేసాను, అట్టాకు మీద తింటే అది అంటే అది రుచి వేరే అండి. ఇది చూడండి తయారైపోయింది, రెడీ అయింది. తిందామా. చూడండి దాని వాసన ఎలా వస్తుంది. ఓకే అంటున్నా. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.